భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు భద్రతాపరమైన ముప్పుందంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. పొరుగు దేశాధినేత చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, వాస్తవ దూరమైనవిగా కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగిన భారతదేశ అంతర్గత వ్యవహారాలపై ఏమాత్రం అవగాహన లేకుండా వ్యాఖ్యానించే హక్కు జర్దారీకి లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అంతర్జాతీయ సమాజం ముందే పాక్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంతర్గత అంశాలపై మాట్లాడే నైతిక హక్కు గాని, చట్టపరమైన అధికారం గాని ఇస్లామాబాద్కు లేదని రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. సొంత దేశంలో మానవ హక్కుల పరిరక్షణ విషయంలో పాకిస్తాన్ చరిత్ర అత్యంత దారుణంగా, ఆందోళనకరంగా ఉందంటూ జైస్వాల్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. పాక్లో నివసిస్తున్న వివిధ మతాలకు చెందిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు వంటి అల్పసంఖ్యాక వర్గాలపై అక్కడి పాలకులు వ్యవస్థాగత వివక్షకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ గడ్డపై మైనారిటీలపై నిరంతరం సాగుతున్న బలవంతపు మత మార్పిడులు, వేధింపులు, దాడుల గురించిన విమర్శలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తమ దేశంలోని మైనారిటీల ప్రాణాలకు రక్షణ కల్పించలేని పాక్ పాలకులు భారత్పై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని భారత విదేశాంగ శాఖ మండిపడింది. భారత అంతర్గత వ్యవహారాలపై ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్కు అలవాటుగా మారిందని విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి పారదర్శకతతో చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో నడుస్తున్న వివాదాలపై విదేశీ నాయకులు జోక్యం చేసుకోవడం దౌత్య నియమాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. పొరుగు దేశాల్లో మతపరమైన చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే పాక్ అధ్యక్షుడు ఇటువంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని భారత్ ధ్వజమెత్తింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న చారిత్రాత్మక మసీదు గంజు షహీదా వివాదం గురించి సోషల్ మీడియా ద్వారా జర్దారీ చేసిన అనుచిత పోస్టుపై వివాదం మొదలైంది. గంజు షహీదా మసీదు స్థలానికి సంబంధించిన చారిత్రక నమ్మకాలు, మతపరమైన హక్కుల అంశం ప్రస్తుతం భారత అత్యున్నత న్యాయస్థానాల పరిధిలో విచారణలో ఉంది. భారత రాజ్యాంగబద్ధమైన న్యాయ వ్యవస్థలో సుదీర్ఘ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో జర్దారీ ఇలాంటి సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. భారతదేశంలోని కొన్ని ప్రముఖ మసీదులు, ముస్లిం మతపరమైన ప్రదేశాలు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయంటూ ఆయన అంతర్జాతీయ సమాజంలో అపోహలు సృష్టించేలా వ్యాఖ్యానించారు. అయితే ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ తమ దేశంలో అన్ని మతాల వారికి సమాన హక్కులు ఉన్నాయని చాటి చెప్పింది. భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానులేనని, మైనారిటీల హక్కుల పరిరక్షణకు ఇక్కడి న్యాయస్థానాలు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. కాశ్మీర్ అంశం మొదలుకొని దేశీయ అంతర్గత విషయాల వరకు ప్రతి దానిలోనూ జోక్యం చేసుకోవడం పాక్కు నిరంతర వ్యసనంగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ మొదట తన దేశంలోని మైనారిటీల ఆలయాలు, చర్చిల ధ్వంసాన్ని ఆపడంపై దృష్టి పెట్టాలని భారత రక్షణ నిపుణులు హితవు పలుకుతున్నారు.